మొబైల్లో ఇచ్చే ఒక్క పర్మిషన్ మన పరువుని, జీవితాన్ని బజార్న పడేస్తుందని మీకు తెలుసా? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన రవి కూడా సరిగ్గా ఇదే తప్పు చేశాడు. కూతురు ప్రాణం కాపాడుకోవాలని అతను తీసుకున్న ఒక నిర్ణయం అతని కుటుంబాన్ని ఆత్మహత్య వరకు తీసుకెళ్ళింది. అసలేం జరిగింది? రవి ఒక జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. ఒక చిన్న పాప కూడా ఉంది. తన చిన్న ప్రపంచంలో అంతా సజావుగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు పాపకి విపరీతమైన జ్వరం వచ్చింది. 3 రోజులు గడిచినా తగ్గపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ డెంగ్యూ అని తేల్చారు. వెంటనే అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. అర్జెంటుగా 50,000 డిపాజిట్ చేయండి అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అది నెలాఖరు కావడంతో రవి అకౌంట్లో డబ్బులు లేవు. పోనీ క్రెడిట్ కార్డు వాడదామంటే అప్పటికే లిమిట్ అయిపోయింది. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు. తన బావకు ఫోన్ చేద్దామని అతను బిజినెస్ ట్రిప్ మీద వేరే కంట్రీకి వెళ్ళాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో తెలియక ఆందోళన ఉండగా రవి ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇన్స్టెంట్ లోన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్. ఆ నిస్సహాయ స్థితిలో రవికి అదే ఒక దేవుడిచ్చిన అవకాశం అనిపించింది. ఆలోచించకుండా ఆ లింక్ క్లిక్ చేసి ₹1,00,000 లోన్ అప్లై చేశాడు. కేవలం 2 నిమిషాల్లో లోన్ అప్రూవ్ అయింది. కానీ అకౌంట్లో పడింది మాత్రం 70,000. మిగతాది ఫీజు అని కట్ చేసుకున్నారు. సరే ఏదైతేనే డబ్బులు వచ్చాయి కదా అని రవి ఊపిరి పీల్చుకున్నాడు. పాపకి ట్రీట్మెంట్ అయ్యింది. క్షేమంగా ఇంటికి చేరుకుంది. అంతా బాగానే ఉంది అనుకున్నాడు. కానీ అసలు నరకం అప్పుడే మొదలైంది. 3 రోజులు గడిచాయి. ఒక అన్నోన్ నంబర్ నుండి రవికి కాల్ వచ్చింది. అటువైపు నుండి, ఏరా రవి, లోన్ తీసుకొని ఫోన్ ఎత్తకుండా తిరుగుతున్నావా? మర్యాదగా డబ్బు కట్టు అని చాలా హార్ష్గా మాట్లాడారు. రవికి ఏమీ అర్థం కాలేదు. మీరు ఎవరు? ఇంకా గడువు ఉంది కదా, అవును ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి రవి బదులిచ్చాడు. నువ్వు తీసుకున్న 1,00,000కి ఇప్పుడు వడ్డీతో కలిపి 2,00,000 అయ్యింది. ఇప్పుడు కానీ కట్టకపోతే నీ కాంటాక్ట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. నీ భార్య ఫోటోలను మార్పింగ్ చేసి అందరికీ పంపిస్తాం, జాగ్రత్త అని బెదిరించారు. రవికి గుండె ఆగినంత పని అయింది. భయంతో తన దగ్గరున్న కొంత డబ్బు, అలాగే స్నేహితుల దగ్గర నుండి అప్పు చేసి 2,00,000 కట్టేశాడు. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ కాల్, ఇప్పుడు ఇంకో 2,00,000 కట్టాలి, లేదంటే మీ మేనేజింగ్ డైరెక్టర్కి అలాగే మీ కొలీగ్స్కి నీ వైఫ్ మార్ఫింగ్ ఫోటోలు పంపుతామని బెదిరించారు. రవి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వాడు అన్నంత పని చేశాడు. రవి భార్యకి, ఆఫీస్ కొలీగ్స్కి మార్ఫింగ్ ఫోటోలు పంపేశారు. ఆఫీస్ నుండి ఫోన్లు, ఏంటి రవి ఇలాంటి ఫోటోలు వస్తున్నాయి అని అందరూ అడుగుతుంటే రవి ఇంకా కుంగిపోయాడు. ఆ ఫోటోలు చూసి రవి భార్య అవమానం భరించలేక చనిపోదాం డిసైడ్ అయ్యింది. రవి తన భార్య ఏమీ అర్థం కాక బాధతో దిగులుగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో రవి బావ అనిల్ వచ్చాడు. అనిల్ ఒక సాఫ్ట్వేర్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఏడుస్తున్న రవిని చూసి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అనిల్కి విషయం క్లియర్గా అర్థమైంది. రవి ఒక డేంజర్ లోన్ యాప్ ఉచ్చులో చిక్కుకున్నాడని. ముందుగా రవికి తన చెల్లికి ధైర్యం చెప్పాడు. ఇవి ఏఐతో చేసిన ఫేక్ ఫోటోలు, మీరు భయపడకండి, నేను చూసుకుంటా అని చెప్పి తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఇంతలో మళ్ళీ హ్యాకర్ నుండి కాల్ వచ్చింది. అనిల్ చెప్పినట్టే రవి ఏడుస్తున్నట్లు నటిస్తూ మాట్లాడాడు. సార్ ప్లీజ్, నా దగ్గర డబ్బులు లేదు, కావాలంటే మా కంపెనీ క్లయింట్స్ బిట్కాయిన్ డేటా లింక్ ఇస్తాను, అది తీసుకోండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అని రవి వాళ్ళని నమ్మించాడు. హ్యాకర్ దాన్ని ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకొని, సరే వెంటనే ఆ లింక్ పంపు, డేటా డిలీట్ చేస్తా అన్నాడు. అనిల్ ఒక ట్రాకింగ్ వైరస్ లింక్ ఇచ్చాడు. హ్యాకర్ ఆనందంతో ఆ లింక్ క్లిక్ చేయగానే వాడు వాడే కంప్యూటర్ మొత్తం అనిల్ కంట్రోల్లోకి వచ్చేసింది. అక్కడ అనిల్ చూసి షాక్ అయ్యాడు. వాడి దగ్గర 500 మందికి పైగా బాధితులు డేటా ఉంది. అందరు ఫోటోలు మార్పింగ్ చేస్తూ వాడు రాక్షస ఆనందం పొందుతున్నాడు. అనిల్కి రక్తం మరిగిపోయింది. వెంటనే వాడు వెబ్ క్యామ్ ఆన్ చేసి వాడు చేస్తున్న పనిని రికార్డ్ చేశాడు. వాడు కంప్యూటర్ హార్డ్ డిస్క్లో ఉన్న బాధితుల డేటాను డిలీట్ చేయడం మొదలుపెట్టాడు. హ్యాకర్ కంగారు పడుతుంటే సిస్టమ్ స్పీకర్ నుండి అనిల్ వాయిస్ వినిపించింది. ఏ అజయ్ వర్మ, ఎంతమంది జీవితాలు తాడుకుంటావురా? నీ ఐపీ అడ్రస్, నీ లొకేషన్ ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించాను, నీ పని అయిపోయిందిరా. హ్యాకర్ భయంతో పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ ఇప్పటికే పోలీసులు వాడి అడ్డాను చుట్టుముట్టి లోపలికి దూసుకొచ్చారు. అజయ్ వర్మకి బేడీలు పడ్డాయి. ఇదంతా చూసిన రవి
అనిల్ని గట్టిగా కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యాడు. నన్ను నా కుటుంబాన్ని కాపాడావు బావా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రవి పక్కన నేనున్నాను కాబట్టి తను బతికాడు. కానీ రేపు మీ పరిస్థితి ఏంటి? ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ చాలా రిస్కీ. మీరు ఇచ్చే ప్రతి పర్మిషన్ మీ పర్సనల్ డేటాని వాళ్ళకు అప్పగించడమే. ఇలాంటి సమస్య వస్తే భయపడి చనిపోవడానికి ప్రయత్నించొద్దు. వాడు పంపే ఫేక్ ఫోటోలన్నీ గుర్తించండి. అందులో మీ తప్పేమీ లేదు. ధైర్యంగా పోలీసులకి రిపోర్ట్ చేయండి. లేదంటే cybercrime.gov.inలో కంప్లైంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ భయమే వాడికి పెట్టుబడి. ధైర్యంగా ఉండండి. సైబర్ నేరాలను అరికట్టండి. ఇట్లు మీ కృష్ణ. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బీ సేఫ్.